జీవితంలో ఏడ చెయ్యని పెళ్ళి నేను ఆ ఊర్లో ఎవ్వరు చేయలే. నేను చేసిన పెళ్ళి. అందరు ట్రాక్టర్లు ఆటోల పెళ్ళిళ్ళకి పోతే నిన్ను బస్సులో తీసుకుపోయినా. ఈ అమ్మ బస్సు నా బిడ్డ పెళ్ళికి కారు బస్సు అని 2 కార్లు పెట్టినా. నేనేం తప్పు చేసినా? సరే, ఓ మనిషి వచ్చింది, పనికొచ్చిందని అనుమానిస్తావా? సిగ్గు శరం ఉన్నదే నీకు? మనిషి జీవితంలో అన్నం తింటే యూనో 5 ఏళ్ళు లోపడుకోవాలి. కానీ నీవు 3 ఏళ్ళు పోతావే, కానీ నువ్వు మందిని ముంచుతావు. పబ్లిక్కు చెప్తున్నావు బర్రెలక్క, నేను బర్రెలక్క అని. ఏం బర్రెలక్క? నువ్వు బర్రెలక్క, నువ్వు ఏడ ఉన్నాయి నీకు బలరు? ఇల్లే లేదు. నేను ఇల్లు కట్టి, నేను నీ పెళ్లి చేసినాక ఇల్లు కట్టినా. మొగంతో విడాకులు తీసుకొని వచ్చి ఓడల కాడ ఉండి నువ్వు అది చేసినావు. నీకు సిగ్గు శరం ఉన్నదే? బతికినా నేను బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏం చేసింది నేను? మరికల్లా రెండు రూమ్లు వేసిన, తెలికపల్లి ఇల్లు కట్టినా. తెలికపల్లి 8.5 ఎకరాల భూమి సంపాదించిన. మిమ్మల్ని చదివించుకుంటా. నిన్నొక్క అగ్రికల్చర్ చేయించింది కాకుండా, ఇంటర్ చేయించింది కాకుండా పా తిరుమలాపూర్, దేవుని తిరుమలాపూర్ పా. అదే సతమన తనుకోదాంపా, అదే తెలుగులో తనుకోదాంపా. తెలుగు నెంబడి పోతే గొంతుకు ఊరేసుకుంటే పట్టుకొచ్చిర్రు. నువ్వు అదే 10th క్లాస్ చదివేటప్పుడు ఉడకంగా మా మమ్మీ తిట్టింది, నన్ను అజ్జిత్తిర్రు అని చెప్పి నిద్ర మాత్రం వేసుకున్నావు. అప్పుడెవరు చూపించిర్రు? నిన్ను అగ్రికల్చర్ చేయించింది ఏడా? పంచగామ, నారాయణ ఖేడ్, పంచగామల రిపోర్ట్ తెప్పిస్తా. ఎందుకు ఇట్లా చేసుకుంటూ, ఎందుకు ఇంత బ్లేమ్ అవుతున్నావు? చదువుకొని మంచిగా, నేనేమన్నా నేను అగ్రికల్చర్ చదువుకుంటే డాడీ అంటే నేను అంత పెట్టలేనమ్మా, 1,00,000 రూపాయలు అంటే నువ్వేమన్నావు? డాడీ నేను చదువుకుంటా డాడీ, నేను నీ పేర్లు వెళ్ళి పెడతా డాడీ అంటే, అమ్మా ఈ మాట అన్నావు కదా, ఈ మాట అన్నందుకు నిన్ను ఐఏఎస్ చేపిస్తా. ఐఏఎస్ చదువు. నేను వంటల పని కోతా, హోటల్ నడుపుతా. హోటల్ ఎవడు పెట్టిండు? మీ అమ్మ పెట్టిన అది, 4 ఛాయలు పెట్టిన అది. అమ్మ నేను బతికిన. ఇక సైలెంట్ సీన్ ఎప్పుడు తెలుసా? నేను ఓడలు పెట్టినప్పుడు చూసిన 13 ఏళ్ళ కాడిది. రమేష్ అని నారకండ్లో ఉంటాడు. నేను 10 ఏళ్ళ కింద నేను మండల ప్రెసిడెంట్, 10 ఏళ్ళ కింద మండల అధ్యక్షుని మాల మహానాడు. నన్ను చూత బనాయించినవు కదనే. 10 ఏళ్ళ కింద మళ్ళీ నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అంటే
నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అన్నావు కదా. మరి వెళ్ళిపోయినా అన్నప్పుడు మరి మీ డాడీ మరి మిమ్మల్ని ఈ చదువులు చదివించారు. 3 బండ్లు ఏడున్నాయి, 2 ఇండ్లు ఏడున్నాయి. 2 ఇండ్లు కట్టించిన నేను కష్టపడి. కానీ నేను ఒక్కరిని కష్టపడాను మాత్రం నేను అనను. మళ్ళా నేను నా భార్య ఇద్దరికి కష్టపడ్డాం. పెళ్ళిళ్ళ వంటలకు నేను పోయేది, ఓడలు నడిచేసేపు నడిపేది నా పెళ్ళం. కానీ నేను రూపాయి ఖర్చు పెట్టుకొని లంజం తీసుకొని తిరగటోనైతే 2 ఇండ్లు ఎట్లా కడతానే, నీ పెళ్ళి ఎట్లా చేస్తానే, ₹1 అప్పు లేకుండా ₹1 అప్పు లేకుండా చేసిన నీ పెళ్ళి. మొగానికి బంగారిచ్చిన రూము 9 మీ అమ్మ పేరు మీద 2.5 ఎకరాలు ఎట్లకెళ్ళి వచ్చిందే, నాదే కదా. నా అన్నదమ్ముల భూమి నేను చేసుకున్నా. నా అన్నదమ్ముల భూమి నేను ఇస్తా ఖచ్చితంగా. నువ్వు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చినా నాకేం బాధలేదు. అక్రమం అక్రమమే.